ప్రతిష్టాత్మకమైన ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు జరుగుతున్నాయి. 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ కార్యవర్గ ఎన్నికల్లో మరి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డివి రమణ, మరి 25 మందితో కూడిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరూ ఇవాళ ఒక ప్యానెల్గా నామినేషన్ వేస్తున్నాం. గత 30 సంవత్సరాల నుంచి ముఖ్యంగా ఈ జిల్లాలో మరియు రాష్ట్ర వ్యాప్తంగా మరి మా నాయకత్వానికి మిగతా అన్నిటికీ కూడా ఉద్యోగులు పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచారు. ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ఉద్యమాలు, ఎన్నో ప్రస్థానంలో భాగంగా నన్ను ముందుంచారు. మరి మరొకసారి రాష్ట్ర సంఘ అధ్యక్షుడిగా నా ప్యానెల్తో వాళ్ళ నామినేషన్ వేస్తున్న సందర్భంగా రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా వేలాదిగా ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మరి ఉద్యోగులందరికీ కూడా మరి వచ్చే 3 సంవత్సరాల్లో 10 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు సంబంధించిన ఏపీ ఎన్జీఓ అసోసియేషన్కి సంబంధించిన ఈ బాధ్యతను మా మీద ఉంచి మరి మనకు సంబంధించిన అనేక విషయాలు కూడా పెండింగ్లో ఉన్నాయి. మరి పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపుని చాలా వరకు ఒక 13,000 కోట్ల రూపాయల పైగా బకాయిలు చెల్లింపు చేశాం. మరి మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ని ఇచ్చేసాం, డిఏ ఇప్పించుకోవడం, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, గ్రూప్ ఇన్సూరెన్స్, మెడికల్ రియంబర్స్మెంట్ ఇవన్నీ కూడా చేయించుకోగలిగాం. పెన్షనర్స్కి ఎడిషనల్ క్వాంటమో పెన్షన్ కానీ, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషను, వేతన సవరణ అయ్యారు. ఇటువంటి అలాగే ఏదైతే 60 నుంచి 62 సంవత్సరాలు మన పబ్లిక్ సెక్టర్ ఉద్యోగులకి గురుకులాలకి రావాలో వాళ్ళకి పెన్షనర్స్కి ఎడిషనల్ క్వాంటం ఉందో, మరి 2004కు ముందు ఉన్న వాళ్ళకి సిపిఎస్ను ఓపీఎస్లకు తీసుకురావటము, ఇటువంటి అన్ని సమస్యల మీద కూడా ప్రస్థానాన్ని ప్రారంభించాం. మరి కొండలాగా గత 6 సంవత్సరాల నుంచి పేరుకుపోయిన బకాయిలన్నింటినీ కూడా ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. కొండ మొత్తం అట్లాగే ఉంది, అందువల్ల రాయి బండ తీసుకుంటూ వస్తున్నాం. అందుకని మరొకసారి ఉద్యోగులందరూ పెద్ద ఎత్తున మరి సాగర్ రమణ ప్యానెల్ సభ్యులందరినీ కూడా ఆదరించి మమ్మల్ని మళ్ళీ రాష్ట్ర కార్యవర్గంలోకి తిరుగు ఎన్నుకొని గురుతర బాధ్యతనంతా కూడా మా మీద ఉంచుతారని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాం.